ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. హై సూపర్, నువ్వు ఫైటింగ్ ఇరగదీస్తున్నావు. నిన్ను చంపేస్తా. ఆగమంటుంది నిన్నే. ఇంకా నయం, చర్మం మాత్రమే చిట్లింది. అదే కపాలం పగులుంటే మోక్షం కలుగుండేది. అమ్మా ఆకలి. నన్ను తినేరా, నన్ను తినే. నవలి మింగే దరిద్రం వదిలిపోతే. నా గురించి మీకెవరికైనా ఆలోచన ఉందిరా? మీ నాన్నని చూడు, చెల్లిని వెతుక్కుంటూ వెళ్ళాడు కాని అయ్యో పాపం పెళ్ళానికి గాయమైంది అని తనుకుందా? నువ్వే కదమ్మా హాస్పిటల్కి వెళ్దామంటే వద్దన్నా. నేనంటాన్రా, నా కడుపు అంటది. వద్దంటే వదిలేసి వెళ్ళిపోతాడా? నా మీద ప్రేమ ఉండక్కర్లేదా? అదిగో ఉన్న ప్రేమంతా వాళ్ల మీదే. మనం దండగరా ఇంట్లో. ఏంటో చూస్తున్నారు? మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మా జీవితంలో వచ్చే మార్పులేం లేవు. మీ అక్క నీడ పడినంత వరకు మా ఇల్లు ఇంతే, బాగుపడదు. ఎక్కడ దొరికారు మీరు? అన్నయ్య, అక్క గురించి ఏమైనా తెలిసిందా? తెలియలేదురా, ఊరంతా వెతికాను, ఎవ్వరూ రాధను చూడలేదంట. ఎలా చూస్తారు? అసలు ఎవరికైనా కనపడుతుంది కదా. అయినా నువ్వు వెతికి ఏం లాభం? అది దొరకదు. ఎందుకంటే అది దారి తప్పిపోలేదు, పారిపోయింది. పారిపోయేంత తప్పు నా చెల్లేం చేయలేదు. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటుంది. అబ్బో, ముఖ్యమైన పని. ఈవిడ గారు జిల్లా కలెక్టర్, మరి అన్ని పనులు ఈవిడే చేస్తుంది. పనికిరాని సంత, పనికిరాని సంత. నీకు పని వెతుక్కోవడం రాదు, దానికి ఉన్న పని చేయటం రాదు. పైగా సంఘ సేవలు, నీతి న్యాయాలు కావాలి. అబ్బా, ఎప్పుడు చదివిందే చదవకు. ఇదిగో చపాతీలు తెచ్చాను, అందరికి వడ్డించు. థ్యాంక్ యూ నాన్న. అమ్మ ఈరోజు అసలు వంటే చేయలేదు. మనుషుల్ని విసిగించి చంపుతుంది కదా, అది చాలదా ఏంటి? అంతేకాని నేను ఏం చేసినా మన కోసమే అన్న ధ్యాస అయితే నీకుండదు, అంతేనా?
ఆ పట్టాభి ఎప్పుడొచ్చి మన ఇంటి మీద పడతాడో అని భయం భయంగా ఉంది. అంత నా కర్మ. దానికే తనేం పట్టించుకోకుండా పారిపోయింది. మనమే కదా ఊళ్ళో బతకాల్సింది. రారా చపాతీలు తిందుగా. అవి అందరికని తెచ్చాను. నీ చెల్లి తమ్ముడికి నువ్వే పెట్టుకో, నేను పెట్టను. రా. ఏమైంది? ఇంకా నేను పరిగెత్తలేను, నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి. నేను పెద్దదాన్ని కదా, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నేను చిన్నదాన్ని కదా, సో నేను చిన్నగా నడుస్తాను. సరే పద. నా వల్ల కాదు, నాకు వాటర్ కావాలి. ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మెల్లగా మెల్లగా. నమస్తే ఎమ్మెల్యే సార్, ఎలా ఉన్నారు? నేను ఓకే, నువ్వెలా ఉన్నావు? నాకేమైంది సార్, నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. మీతో చిన్న పని పడింది. ఏంటో చెప్పు పట్టాభి. విషయం ఏంటంటే సార్, మా ఊరు నుండి హైవేకి కనెక్షన్ వేస్తున్నారని తెలిసింది. ఆ రోడ్డు కాంట్రాక్టు నాకు వచ్చేలా చేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. అలాగే, దాన్నే ఉంది, చేద్దాం. మరి ఆ టెండర్ సంగతి ఏంటి? టెండర్ సంగతి నాకు వదిలేండి సార్, అది నాకు వచ్చేలా నేను చూసుకుంటాను. కానీ బడ్జెట్ మీ చేతిలో ఉంటుంది కదా, మీ షేర్ అంతా చెప్తే. ఓ 40% ఉంటుంది. ఓకే సార్, మీరు అన్నట్టుగానే మీ పర్సెంటేజ్ మీకు అందుతుంది. ఉంటాను సార్. ఓకే పట్టాభి. మంచిది. చెత్త సన్నాసి, 40% కావాలంట. ఇంకా మనకేం మిగులుతుంది? మనకెందుకన్నా కాంట్రాక్టు? మనకి ఏం మిగులుతుంది, ఎలా మిగుల్చుకోవాలన్నది తర్వాత విషయం. కానీ కాంట్రాక్ట్స్ ఎప్పుడూ ఉండాలి. అన్నా, ఆ రాధ ఊళ్ళో కనపట్టలేదన్నా. నీ మీద కంప్లైంట్ వేయడానికి సిటీకి పోయిందేమని డౌట్గా ఉందన్నా. కంప్లైంట్ ఇస్తే ఎలా అన్నా? మన పరువు పోతుంది కదా. ఎవరి పరువు పోతుందో చూపిస్తాన్రా. చీకటి బాగా అయింది. ఇప్పుడు వెళ్ళినా చీకట్లో ఇరుక్కుపోతాం, దారి దొరకదు. మరెలా? ఈ రాత్రికి అడవిలోనే ఉండాలి. అమ్మో, టైగర్స్ ఉంటాయేమో. టైగర్స్ ఏ ఉండవు, కానీ అడవి దున్నలుంటాయి. మంట వెలిగిస్తే రావు. అసలు ఎక్కడుంటాం? అటు చూడు, ఒకసారి చూడు. సరే పద. ఇదే ఈ రాత్రికి మన ఇల్లు. ఇదా ఇల్లు? చేస్తాగా ఇల్లులాగా. ఒక నిమిషం.